హాయ్ ఆల్. ఈ వింటర్లో వేడి వేడి అన్నంలోకి టమాటా పచ్చడి వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి నేను ఇక్కడ 1 kg టమాటాలని తీసుకుంటున్నాను. ఇక్కడ టమాటాలని చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి మెంతులు, ఆవాలు, జీలకర్ర ఈ మూడింటిని తీసుకొని దోరగా వేయించుకోవాలి. మెంతులు మాత్రం వేగాలి, వేగకపోతే చేదు అనేది వచ్చేస్తుంది పచ్చడి. వేగిన తర్వాత మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మగ్గనివ్వాలి. వాటిని మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంతవరకు కలుపుతూ అలా ఉడికించుకోవాలి. కొంచెం కూడా వాటర్ అనేది ఉండొద్దు. చూసారు కదా ఇక్కడ అలా మొత్తము ఉడికిన తర్వాత దీన్ని కూడా పక్కన చల్లార్చుకోండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టిన జీలకర్ర, మెంతులు, ఆవాలు ఉన్నాయి కదా, వాటిని పొడి చేసుకొని అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక 100 grams చింతపండు, తర్వాత ఇందులోనే కొంచెం కల్లుప్పు వేసుకొని మెత్తగా పొడి చేసుకొని పెట్టుకోండి. అలా పొడిని చూస్తున్నారు కదా, అలా పొడి చేసుకున్న తర్వాత 1/4 కప్పు కారం తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/4 కప్పు కారం తీసుకుంటున్నాను. ఆ కారంని కూడా ఒకసారి మిక్సీ పట్టుకోండి. అలా మొత్తం మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మనం ఉడికించిన ఈ టమాటాలని కూడా ఒక రౌండ్ తిప్పుకుంటున్నాను. కొంతమందికి ఇలానే ఇష్టము, కొంతమంది పేస్ట్ లాగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది ఊరగాయలాగా ఉంటే ఇష్టపడతారు. ఎవరికి ఎలా కావాలంటే అలా. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది. తర్వాత ఇందులో ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత అందులోనే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకోండి, లేకపోతే అది పచ్చడి ఖరాబ్ అవుతుంది. తర్వాత అందులోనే కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటోని వేసి కలపండి. అందులో ఏమైనా వాటర్ అనేది ఉంటే అది కూడా పోతుందన్నమాట. తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఇందాక కారం పొడి కూడా వేసుకొని అంతే, వేడి వేడి అన్నంలోకి టమాటా పచ్చడి రెడీ అండి. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. నాకైతే చాలా అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు, కారం అన్నీ కూడా చాలా బాగుంది. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారైనా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.